ఇంకో ప్రక్కన న్యాయపరమైన చిక్కులను పరిష్కార మార్గంలో ప్రభుత్వానికి సంబంధించిన న్యాయశాఖకు సంబంధించిన నిపుణులు ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. మొన్న జరిగిన గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి గ్రూప్ 1 పరీక్షలు. దాన్ని కూడా అడ్డుకుంటే నిరంతరము 10 సంవత్సరాల పైచీలకు వెయిట్ చేస్తూ ఉన్న ఈ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న నిరుద్యోగ యువకులు మేము అధికారులు కావాలే ఈ రాష్ట్రంలో అని అనుకున్న మన అన్నకో తమ్ముడికో అక్కకో చెల్లెకో అవకాశం కలుగుతుందని ఆలోచన చేయకుండా దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. అన్ని అవరోధాలను సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం ఇది. ఆ సందర్భంలో కూడా మేము ఈరోజు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే పరిశ్రమలను అడ్డుకోవాలనే ఓ ప్రయత్నం జరుగుతూ ఉంది. సరే, నిన్న జరిగిన లగచర్లలో జరిగిన సంఘటన విషయంలో విచారణ పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాతనే ఎవరు దీని వెనుక ఉన్నారు, అసలు కారణం ఏందని మన రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, రాష్ట్ర ఏర్పాటులో మనం అందరం అనుకొని రాష్ట్రం దేశంలో ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలనే ఆలోచన దృక్పథంతో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిన ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఎక్కడ కూడా మేము అడ్డుతగలలేదు. అభిప్రాయాలు ఉంటే తెలియజేసేందుకు ప్రయత్నం చేసినాం, మా సూచనలు ఉంటే తెలియజేసే ప్రయత్నం చేసినాం. ఎక్కడైనా మొండితనంతో ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వినకుండుంటే న్యాయపరంగా పోరాటం చేయడానికి ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు వారు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అభిప్రాయాలను తెలియజేయాలంటే మేము వారి అభిప్రాయాలను సాధారణంగా స్వీకరించడానికి అన్ని తీరుల ఏర్పాట్లు చేస్తాం. అనేక పరిశ్రమలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రగతికి చాలా ముఖ్యం పరిశ్రమలు అనేది. వాటి విషయంలో ఎక్కడ కూడా అప్పుడు జోక్యం చేసుకోలేదు. అప్పుడే ఆ విధమైన జోక్యం చేసుకొని ఉంటే రాష్ట్ర ప్రగతికి విరోధులుగా ఉండే ప్రమాదం ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలనే ఒక ఆలోచన దృక్పథంతో రాజకీయాల పరంగా మన సిద్ధాంతాల పరంగా వేరుగా ఉన్నా మా సిద్ధాంతం ఇది, ఈ విధంగా ముందుకు పోవాలని ఆలోచన చేశాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలి, దీన్ని ఆపు చేయాలనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. స్పష్టంగా చెప్తా ఉన్నాం. నిన్న జరిగిన లగచర్లలో సోమవారం నాడు జరిగిన విధ్వంసం, ఉన్నత అధికారులపై దాడి వెనకాల ఎవరి కుట్ర ఉంది, ఎవరు ఎందుకు చేస్తున్నారో, ఎవరు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దని చేస్తూ ఉన్నారో, అభివృద్ధి కావద్దని ఆలోచన చేస్తూ ఉన్నారో, మన నిజాయితీ పరులు అమాయకులైన రైతు సోదరులకు సంబంధించిన
వారి ప్రయోజనాల గురించి ఆలోచన చేయకుండా రాజకీయ లబ్ధి పొందటానికి ఆలోచన చేస్తూ ఉన్న వారి కుట్రను తప్పకుండా వెలికి తెస్తాము. ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు, ఎందుకు చేశారు, పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపటం జరుగుతుందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను.